హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. సో ఈరోజు మహాశివరాత్రికి ప్రసాదాలు చేస్తున్నాను, చూద్దాం రండి. తోరణాలు అయితే కట్టాము. మొదటి ప్రసాదం పంచామృతం మా వారు చేస్తున్నారు, చూడండి. ఏమేమి వేశారు ఏమండి చెప్పండి. పెరుగు, యాపిల్, మోసంబి, పోమోగ్రానైట్, గ్రేప్స్, షుగర్ అండి. రైస్ అయితే ఉడుకుతుంది. రైస్ ఉడికిన తర్వాత మనం ప్రసాదాలు చేద్దాం. మొదటి ప్రసాదం పంచామృతం రెడీ. రైస్ అయితే ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు రెండో ప్రసాదం చేద్దాం. సుండలు ఉడకపెట్టుకున్నాను. సో దీన్ని ఇప్పుడు తిరుగుబాటు చేసుకున్నాను. కడాయి పెట్టుకుని, సో ఇదైతే చికెన్ వాడలేదనమాట, చికెన్ వాడిందే ప్రసాదం. 2 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవైతే వేగిపోయింది. ఇప్పుడు సుండలు అయితే వేసుకుందాం. సుండలు ఉడకపెట్టేటప్పుడే ఉప్పు వేసి ఉడకపెట్టుకున్నా, అందుకే ఇప్పుడు ఉప్పు వేయట్లేదు. సుండలు రెడీ. దీన్ని పక్కకు తీసుకున్నాం. వేడి వేడి సుండలు రెడీ. ఇప్పుడు మూడో ప్రసాదం అయితే చేద్దాం. ఇప్పుడు పెరుగన్నం చేయబోతున్నాను. అందుకే రైస్ తీసుకొని ఫస్ట్ పెరుగు వేసుకుందాం. పెరుగు అన్నంలో కలిపి మిక్స్ చేసుకోండి బాగా. పెరుగు బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కూడా అన్నంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. సో ముందుగా కట్ చేసి పెట్టుకున్న దానిమ్మ, ద్రాక్ష వేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. సో మనం మూడో ప్రసాదంగా పెరుగన్నం చేసాం. ఎలా చేసామో చూసారు కదా, మేము అదే ప్రాసెస్ చేయండి. ఇప్పుడు లెమన్ రైస్ చేయబోతున్నా. దానికి 2 నిమ్మకాయలు తీసుకున్నా. లెమన్ జ్యూస్ అయితే తీసుకుందాం. సేమ్ అదే కడాయిలో చేస్తున్నాను. దీనికి కూడా 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఆవాలు చిట్లిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. పచ్చిమిర్చి, పల్లీలు, పుట్నాలు ఇవన్నీ దోరగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం. తాలింపు రెడీ. దించుకొని లెమన్ రైస్ అయితే కలుపుకుందాం. వేడి వేడి అన్నం వేస్తున్నాను. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసం అయితే వేసుకుందాం. ఇందులోకి సరిపడినంత సాల్ట్. దీన్ని మంచిగా కలుపుకుంటే లెమన్ రైస్ రెడీ. ఫైనలీ మన లెమన్ రైస్ అయితే రెడీ. ఇప్పుడు మనం 5వ ప్రసాదంగా మసాలా వడ అయితే చేయబోతున్నాం. ఇది వచ్చి నైటే పెట్టాను అనమాట, మంచినీపప్పు. దీంతో ఇప్పుడు వడ అయితే వేసుకుందాం. మిక్సీ జార్లోకి అయితే వేసుకొని దీన్ని మెత్తగా కాకుండా రఫ్గా మిక్సీ పట్టుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మిక్సీ పట్టుకున్న దాంట్లో కొన్ని పప్పులు అయితే వేసుకుందాం. వడలోకి సన్నగా ఎర్రగడ్డలు అయితే తరుక్కుందాం. వడకైతే ఆయిల్ పెట్టుకుంటున్నాం. సో శివరాత్రికి ఎంతమంది ఉపవాసం ఉన్నారండి?
మేమైతే లేదు. సో మామూలుగా పూజ చేసుకొని ప్రసాదాలు అయితే చేస్తున్నాం. సో వడలోకి కొత్తిమీర వేసుకుందాం, దంచిన వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి, పచ్చిమిర్చి మొత్తం వేసుకుని సాల్ట్ అయితే వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ కాగిన తర్వాత వడ అయితే వేసుకుందాం. ఆయిల్ అయితే బాగా కాగిపోయింది. ఇప్పుడు వడ వేసుకుందాం. వడలన్నీ బాగా ఎగిపోయింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. చేసిన ప్రసాదాలన్నీ కూడా దేవుడికి పెట్టుకుందాం. సుండల్, పెరుగన్నం, పంచామృతం, పులిహోర, వడ.